ఇప్పుడు చూడు, ఈ శక్తిమాల వెళ్ళి కాంచనమాల మా అక్కని చూడకుండా ఆపుతుంది. అమ్మా, కాఫీ గాని చాయ్ గాని చల్లగా కూల్ డ్రింక్ అవేం వద్దు. నీ కోడలు డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తానని వెళ్ళి అరగంట అయింది. ఇప్పటికైనా వస్తుందా రాదా? గదెంతసేపమ్మా? ఇప్పుడు పోయి తీసుకొస్తా. నాకు అవసరం లేదు, మేమే వస్తాం. వెళ్దాం పద. రాండ్రి రాండ్రి. అత్తయ్య, ఏంటమ్మా? ఇందాకటి నుంచి చూస్తున్నాను. తలుపులు తీస్తున్నావు, బయటికి చూస్తున్నావు, మళ్ళీ తలుపులు మూస్తున్నావు. నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. చెమటలు పట్టేంత టెన్షన్ పడిపోతున్నావు. అసలేమైంది అత్తయ్య? అదేం లేదమ్మా. నాకా టెన్షనా? ఏం లేదే. ఏం లేకపోతే డోర్ దగ్గర ఎందుకు? వెళ్ళేపోయే వాళ్ళని చూస్తున్నావు, వస్తున్నావు. ఇలా రా, ఇక్కడ కూర్చో. కూర్చో. వైదేహి, చూసావుగా మా అక్క మెళ్ళలో ఉన్న హారాన్ని చూడ్డానికి కాంచనమాల ఎంత ఆవేశంగా వెళ్తుందో. చూస్తున్నాను కుందన, కానీ ఆవిడ ఆశలు నెరవేరవుగా. ఏమోని, మన ప్లాన్ వర్కౌట్ అయితే శక్తిమాల వచ్చి ఆపుతుంది, లేదా ఆ కాంచనమాల మా అక్క మెళ్ళలో ఉన్న హారాన్ని చూస్తుంది. దేవుడా, ఎలాగో అలాగా ఆ కాంచనమాలని ఆపే భారం నీదే తండ్రి. అయిందా చీరగట్టుడు? ఓ గంటలు గంటలు మార్చుకుంటున్నారు. ఏ చీరైతే ఏంది, గా హారం ఉంటే చాలమ్మా. గా హారం అట్లుంటది. రంగం వచ్చేసింది, ఇంకాపడం కష్టం. ఒక్క నిమిషం. ఏ పిల్ల, తీస్తున్నావా? ఎవరు తలుపు కొడుతున్నారు? వినపడుతోంది కదా, వెళ్ళి తలుపు తీవా. అలాగేనమ్మా. ఇగో తీయుర్రి. ఆగండి. ఆగండి. ఏమైంది? శక్తిమాల, నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? మీకు ప్రస్తుతం మాత్రం జరిగేదే తెలుసు. నాకు భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసు. ఏం జరగబోతోంది? ఇప్పుడు సమయం 11:30 అవుతుంది. అంటే గండం మొదలవుతుంది. ఈ సమయంలో గనుక ఈ రంగమ్మ గారు గనుక తనకి కాబోయే కోడల్ని గనుక చూశారు అంటే ఈవిడికి ప్రాణహాని. ఏంది? నాకు ప్రాణానా? అవును, ఈ మాట నేను చెప్పడం లేదు, నవగ్రహాలు చెప్తున్నాయి. కాదు కూడదు అని లోపలికి వెళ్లారే అనుకో, తర్వాత శవమై బయటకొస్తారు. ఇదేంది కాంచనమాల గారు, గిట్ల భయపెట్టిస్తున్నదేంది? తన మాటలకి మీరేం భయపడనక్కర్లేదు. ఇదిగో శక్తిమాల, నువ్వు అడ్డు తప్పుకో. నో! నవగ్రహాలకి కోపం తెప్పించారు అంటే మిమ్మల్ని భూగ్రహం మీద లేకుండా చేస్తాయి.
అమ్మో నువ్వు రా రంగమ్మ. ఏయ్ శక్తి, దీని మళ్ళు కూడా సెమంతక మణిహారం ఉందా? రంగమ్మ, నీ కోడలికి కట్టంగా ఇస్తానన్న హారం ఇదే కదూ? అవ్వమ్మా, బాగుంది కదూ? ఏ ఘోరమైతే జరగకూడదని ఇంతసేపు కోరుకున్నాను, ఆ ఘోరమే జరిగిపోయింది. కాంచనమాల, నీకు అడిగే హక్కు లేదు. ప్లీజ్. ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. కాంచనమాల, వదిలిపెట్టండి. నా కూతురు మీద చేస్తావా? నీ ముద్దుల కూతుర్నే ఇద్దరు కలిసి ఏం చేశారో తెలుసా? ఏం చేశారు? ఏం చేశారు? 25 క్రితం నువ్వు చేసిన సెమంతక మణిహారం, 25 నన్ను మాత్రమే తాకిన ఆహారం ఈ రోజు నీ పెద్ద కూతురు మెళ్ళోకి ఎలా వచ్చింది చెప్పు. అమ్మగారు, మీరు పొరపాటు పడ్డట్టున్నారు. గిసంటి ఆరాలు రెండున్నాయా? ఒకటేమో మీరు బాగు చేయరని ఇచ్చిర్రు, ఇంకోటేమో నా కోడల కోసం తయారు చేసింది ఇది. అవును కాంచనమాల, నా బిడ్డల మీద నీ నీడ కూడా పడకూడదనుకున్న మనిషిని. అలాంటిది నా బిడ్డని నీ నగ ఎలా తాకనిస్తాననుకున్నావు? అది నేను చేసిన సమంతక మణిహారం కాదు, నా చిన్న కూతురు కుందన చేసిన సమంతక మణిహారం. ఓహో అలాగా? అదే మాట నీ చిన్న కూతుర్ని చెప్పమను. అమ్మ కాంచనమాల గారు, శుభమా అని పెళ్లి జరుగుతుంటే ఇక్కడ గొడవ ఎందుకమ్మా? మీకు దండం పెడతాను, ఈ పెళ్లి ఆగిపోతే దాని జీవితం సర్వనాశనమైపోతుందమ్మా. ఒక్క 10 నిమిషాలు ఓర్చుకోమ్మా. ఈ పెళ్లి అయిపోయిందంటే ఆ హారం గురించి మనం మాట్లాడుకుందాం. ఓర్చుకోవాలా? అంటే ఈ కుట్రకి సూత్రధారివి నువ్వే అన్నమాట. అది కాదమ్మా. వరలక్ష్మి, మర్యాద తెలియని మనుషులతో మాట్లాడితే మన మర్యాద పోతుంది. చెప్పుకుందనా, ఈ హారం మా నాన్న చేసింది కాదు, మా అక్క పెళ్లి కోసం నేను చేసిన సమంతక మణిహారం అని చెప్పు నువ్వు. అప్పుడు గాని కొంతమంది కళ్ళు తెరుచుకోవు. చెప్పమ్మా. నన్ను క్షమించు నాన్న. జీవితంలో మొదటిసారి తప్పు చేశాను, నిన్ను మోసం చేశాను. ఆ తప్పేంటో చెప్తే అక్క పెళ్లి ఆగిపోతుంది నాన్న. అదే జరిగితే నీ గుండె ఆగిపోతుంది. మాట్లాడవేంటుకుందనా? నువ్వు చెప్పే సమాధానం కోసం కొన్ని 100 కళ్ళు ఎదురు చూస్తున్నాయి. ఈ పచ్చని పందిట్లో మనల్ని తప్పుడు మనుషులుగా నిలబెట్టాలని చూస్తున్నారు చూడు, వాళ్ళని చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాలి. నాన్న, అది నీ కూతురు నోరు విప్పదు మాణిక్యం. ఎందుకంటే తను తప్పు చేసింది కనుక. కుందనా, ఆఖరిసారిగా అడుగుతున్నాను, అది మా సెమంతక మణిహారమా లేక నీ అక్క పెళ్లి కోసం నువ్వు చేసిన హారమా?
నువ్వు నిజం చెప్పావో అందరి ముందు నీ కాళ్ళు పట్టుకుని నీకు క్షమాపణ చెప్పి వెళ్ళిపోతాను. లేకపోతే నేను చేసే పని నువ్వస్సలు ఊహించలేవు. నన్ను క్షమించండి నాన్న, నన్ను క్షమించక్క. తప్పు చేసైనా నీ పెళ్లి చెయ్యాలన్న ఆలోచన తప్పు అని నాకిప్పటికి అర్థమైందక్క. అక్క, నీ జీవితం నాశనం చేసింది ఆ రంగమ్మత్త కాదక్క, నేనే అక్క. నేనక్క, నేను 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 నీ చెల్లె నీ జీవితాన్ని సర్వనాశనం చేసిందక్క. నీ చెల్లె ఈ పెళ్లిని ఆగిపోయేలా చేసిందక్క. నన్ను క్షమించక్క, దీనంతటికి కారణం నేనేనక్క. నేనే వద్దునా? మాణిక్యం, మా మావయ్య నిన్ను తన కన్న కొడుకుగా భావించారు. నువ్వు మనిషి రూపంలో ఉన్న దేవుడు అని నమ్మారు. అలాంటిది దేవుళ్లాంటి మా మావయ్య గారిని మోసం చేయాలని చూశావు. మాణిక్యం, పరమ పవిత్రమైన శమంతక మణిహారాన్ని నీ స్వార్థం కోసం ఉపయోగించుకోవాలని చూశావు. దీన్ని నేను ఎప్పటికీ క్షమించను. ప్రతిఫలం అనుభవిస్తావు, ఖచ్చితంగా అనుభవిస్తావు. ఇంకా చూస్తావేంటక్క? లాగే మన శమంతక మణిహారాన్ని. అయిపోయింది, అంతా సర్వనాశనం అయిపోయింది. నా పరువుని గౌరవాన్ని కాపాడాల్సిన నా కూతురే నా పరువుని నడివీధిలో పడేసి అందరి ముందు నన్ను వెధవను చేసింది. తన అక్క జీవితాన్ని తనే చేతులారా కాల్చి బూడిద చేసింది. నన్ను క్షమించండి నాన్న, ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు నాన్న. నన్ను క్షమించండి. అవునన్నయ్య, నాన్న, తన జీవితం బాగు చేద్దామని ఇలా చేశాం కానీ నాశనం చేద్దామని కాదు. ఇలా జరుగుతుందని మేము కల్లో కూడా ఊహించుకోలేదు. ఈ తప్పు మా వల్ల జరిగింది. మమ్మల్ని శిక్షించు, మా ఇద్దరిని శిక్షించు అన్నయ్య, మమ్మల్ని శిక్షించు. ఇసంటి యాక్టింగ్ తోనే అగో గా పిల్ల నా కొడుకుని వల్లేసుకుంది. మీ వల్ల మోసపోయింది చాలమ్మా. ఇంకా మోసపోవడానికి
ఈడ అవులగాళ్ళు ఎవ్వరు లేరు. మా ఏడుపేద మేము ఏడుస్తాము, మీ సావేదో మీరు సావు. మా ఇద్దరిని శిక్షించన్నయ్యా. కేమా కేమా మా అక్కని కాపాడుకోలేకపోయిన దురదృష్టవంతురాలి. అమ్మ కుందనా, ఊరుకోవే. నువ్విలా గుండెలు పగిలేలా ఏడ్చినా పోయిన మీ అక్క తిరిగి రాదే. అత్తయ్య, రేపటి నుంచి నన్ను నిద్ర లేపేవారెవరు అత్తయ్య? నేను అన్నం తినకపోతే నన్ను బ్రతిమలాడే వాళ్ళెవరు? నేనెవరినైనా కోప్పడితే నా మీద కోప్పడే వాళ్ళెవరు? పొగిడితే ఆనందపడే వాళ్ళెవరు అత్తయ్య? అక్క నన్ను నన్ను అక్కల కాదత్తయ్య, మా అమ్మలా పెంచింది అత్తయ్య. మా అమ్మ వెళ్ళిపోయింది, మా అమ్మ వెళ్ళిపోయింది. కుందనా కుందనా, అమ్మ కుందనా, వద్దే. పోయిన వాళ్ళతో మనం కూడా పోలేం కదే. మా అమ్మ అత్తయ్య. కుందనా కుందనా, నువ్వు నాన్న కోసమైనా ధైర్యంగా ఉండాలి. లేదంటే అన్న ఇంకా కుంగిపోతాడమ్మా. అమ్మ నా మాట విను, మీ నాన్న కోసం. అవునత్తయ్య, అవునత్తయ్య, మా నాన్నని బతికించుకోవాలి. డబ్బు డబ్బు తీసుకొస్తాను. కుందనా కుందనా, అత్తయ్య 2 లక్షలున్నాయి. వెంటనే వెళ్ళి నాన్న ట్రీట్మెంట్ కి అడ్వాన్స్ కడదా. అగ్గో రంగమ్మ, ఏందే ఏంది? మర్యాదగా డబ్బులు ఇవ్వు. ఈ మర్యాదలు నాకు తెలుసు. నాకు ఇయ్యాల్సిన నా అప్పు పైసలు ఇయ్యి. తీసుకున్నా. అప్ప నీకు ఇంకా అప్పేమున్నా? అప్పు ఏంది? అక్క చనిపోయేసరికి దిమాగ్ ఖరాబ్ అయిందా ఏంది? నీకేం అప్పున్నా అని అడుగుతున్నావు? ఫంక్షన్ హాల్లో ఏం మాట ఇచ్చినావు యాద్ మర్చినవా? ఈ పెళ్లి అయిన మరుక్షణం ఈ పెళ్లికైన ఖర్చంతా మేమే భరిస్తాం. ఫంక్షన్ హాల్ ఖర్చులు, పెండ్లి ఖర్చులు, క్యాటరింగ్ ఖర్చులు అన్ని సారి మాట ఇచ్చినవా లేదా? అందుకే ఫంక్షన్ హాల్ మేనేజర్ ని అగో క్యాటరింగ్ అతన్ని ఎంటేసుకొని వచ్చిన. ఆ పెళ్లి జరుగుతుందని నీకు మాటిచ్చాను, కానీ మా అక్క పెళ్లి జరగలేదు కదా. అగ్గో మాట ఇచ్చినవు కాబట్టి డబ్బులు కట్టాలి. అయినా లాంఛనాలు ఇయ్యలేక పెళ్లి మధ్యలాపి మమ్మల్ని అవమానించినావు కదా. గందుకే మీరే కట్టాలి. మీరు కట్టకుంటే మీ తాత వచ్చి కడతాడా? గందుకే పైసలు తీసుకున్నా. ఒక్క రోజు మాకు అవకాశం ఇచ్చుంటే మా అక్క పెళ్లి చేసుకుని మీ ఇంట్లోకి వచ్చేది. మా అక్క ప్రాణాలతో ఉండేది. అయినా గిల్లొల్లి గీ ఏడుపులు ఇవన్నీ నా కాడ కుదరవు. వస్తా. ఉన్న డబ్బులు పోయాయి, రంగమ్మ తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు నాన్న ట్రీట్మెంట్ కి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి?
కుందనా, నువ్వేం కంగారు పడుకో. పెళ్లికి ముందు నా ఇల్లు అమ్మాను కదా, ఆ అబ్బాయిని కలుద్దాం. ఆ ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకుని మిగతా డబ్బులు ఇమ్మందాం. ఆ డబ్బుతో మీ నాన్నకి ట్రీట్మెంట్ చేయిద్దాం. అవునత్తయ్య, వెంటనే వెళ్ళి అతన్ని కలుద్దాం కదా. మాట జారే ముందు మాణిక్యం ఈ ఇంటి అల్లుడు అన్న విషయం మర్చిపోవద్దు. ఓం శనీశ్వరాయ నమః. ఓం శనీశ్వరాయ నమః. ఓం శనీశ్వరాయ నమః. ఓం శనీశ్వరాయ నమః. శని మహాదేవా, నువ్వు ఎక్కడ దొరుకుతావా అని ఇల్లంతా వెతుకుతుంటే మా కాంచనమాల వదిన రూపంలో కనిపించావా స్వామి? వస్తున్నాను స్వామి, వస్తున్నాను. ఓం శనీశ్వరాయ నమః. 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 ఏయ్, ఓం శనీశ్వరాయ నమః. 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 శక్తి, ఏంటిది? నా చుట్టూ తిరుగుతున్నావేంటి? నా కాళ్ళ దగ్గర నూనె పోస్తున్నావేంటి? అసలేంటిదంతా? ఏమీ లేదు దినా, నాకు శని మహాదశ నడుస్తుంది కదా. ఈ టైంలో శని భగవానుడి చుట్టూ రోజు ప్రదక్షిణాలు చేసి 11 సార్లు తైలాభిషేకం చేస్తే శని దోషాలన్నీ పోతాయంట. అందుకే నీ చుట్టూ తిరుగుతున్నాను. బా, శని దోషం ఉంటే తిరగాల్సింది శనిదేవుడి చుట్టూ కదా. ఊరుకోండు దినా, ఆయనకి నీకు తేడా ఏముంది చెప్పండి? ఆయన మగవాడు, నువ్వు ఆడదానివి. మిగతాదంతా సేమ్ టు సేమ్ కదా దినా. శక్తి, ఏం మాట్లాడుతున్నావు? నిజం చెప్తున్నాను దినా. శని భగవానుడికి చిక్కినా సర్వనాశనం అయిపోతాం, అలాగే నీ చేతికి చిక్కినా సర్వనాశనం అయిపోతాం. అంటే నువ్వు శని భగవానుడి కంటే పవర్ఫుల్ కదా. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? అయ్యో వదినా, నిజం చెప్తే ఎవరు నమ్మరు కదా. ఇప్పుడు ఆ కుందని నువ్వు పట్టుకున్నావు, సర్వనాశనం అయిపోయింది కదా. అలాగే మన కనిష్కకి కౌస్తుబ్కి పెళ్లి చేద్దాం అనుకున్నావు, అంతే. ఎప్పుడు ఇంట్లో ఉండే పిల్లాడు ఎటెళ్ళిపోయాడో ఎప్పుడొస్తాడో కూడా తెలీదు. అందుకే నిన్ను శని భగవానుడితో సమానంగా చూసుకొని నీ చుట్టూ తిరుగుతున్నా. నా పూజలు అందుకో వదినా. ఇంకొక మాట మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏమైందక్కా? ఇంకా ఏం కావాలి రత్న? చూడు, ఈ శక్తిమాల పిచ్చి చేష్టలు. మళ్ళీ ఏం చేసావు శక్తిమాల? చిన్నదినా, ఎక్కడో షిరిడి పక్కనుంది శనేశ్వర ఆలయం, కానీ మనకి మన ఇంట్లోనే ఉంది. అక్కడ శనీశ్వరుడు రాయి రూపంలో ఉంటే ఇక్కడ కాంచనమాల వదిన రూపంలోనే ఉంది. ఒకసారి అందరూ దండం పెట్టుకోండి. మీకు పట్టిన శని బాధలన్నీ దెబ్బకు పోతాయి. శక్తి, అక్కని పట్టుకుని శనిదేవుడు అంటావా? ఊరుకో చిన్నదినా. పెద్దదిని నేనేమైనా లోకో చేశానా? దేవుడితోనే కదా పోల్చాను. శక్తి, చాలు. ఇంక వెళ్తావా? ఏటు చిన్నదినా, నువ్వు కూడా అలాగే అంటావు. శక్తి, ఊరికే విసిగించుకో. వెళ్ళు. ఓం శనీశ్వరాయ నమః. ఓం శనీశ్వరాయ నమః. ఓం శని. నిన్ను చూసావా రత్న? శనిదేవుడు శనిదేవుడు అని నన్ను ఎలా చంపుతోందో. నువ్వు తన మాటలేం పట్టించుకోకక్క. తన సంగతి మనందరికీ తెలిసిందే కదా. అవునత్తయ్య, ఆ శక్తిమాల ఏమనుకుంటే ఏంటి? మీరనుకున్నది సాధించారు. ఆ కుందన మీద అంత కొంతకు పగ తీర్చుకున్నారు. బ్రతికినంత కాలం కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేశారు. ఇదంతా మీ వల్లే అత్తయ్య. కానీ ఏం లాభం? ఊరందరికీ అర్థమైనా మావయ్య గారికి మాత్రం నేనేంటో అర్థం కావడం లేదు.
ఇంకా ఆయన అలాగే సపోర్ట్ చేస్తున్నారు. అక్క, మావయ్య గారి గురించి మనకి తెలిసిందేగా. అది నిజమేలే. ఏది ఏమైనా వదిన గారు, నా కూతురు జీవితం మీ చేతుల్లో పెట్టాను. ఇది మీ ఇంటి కోడలు కావాలి అంతే. నేను మాటిచ్చాక అది మిస్ అవుతుందా? కనిష్కే నా ఇంటి కోడలు. ఆ మాట అన్నారు, ఇప్పుడు చాలా ధైర్యంగా ఉంది. కుందనా, కాంచనమాల, రెండు గ్లాసులు పగిలిపోయినందుకే నీకింత కోపం వస్తే, నీ వల్ల నా అక్క చనిపోయినందుకు ముక్కలైన ఈ గుండెకి ఇంకెంత కోపం రావాలి? మీ అక్క చనిపోయింది మీ చేతకానితనం వల్ల, మీ అసమర్థత వల్ల, మీరు చేసిన మోసం వల్ల. వెళ్ళి మీ నాన్నని అడుగు. మీ అక్క ఎందుకు చనిపోయిందో చెప్తాడు. అక్కర్లేదు. మా అక్క పెళ్లి ఆపమని నువ్వు పంపిన నీ తొత్తున్నాడుగా, వాణ్ణి అడిగితే వాడే అంతా చెప్తాడు. మా అక్క ఎవరి వల్ల చనిపోయిందో చెప్పరా? చెప్పు చెప్పు. నా ఇంట్లో అడుగు పెట్టేంత ధైర్యం దీనికెలా వచ్చిందా అనుకున్నా. వీడు నిజాలు చెప్పడం వల్ల వచ్చిందన్నమాట. ఎవరు చెబితే మా ఇంటి డాక్యుమెంట్స్ లో తేడా ఉందని చెప్పావో, ఎవరి కోసం పెళ్లి పీటల మీద మా అక్క మెళ్ళో ఉండాల్సిన హారం లాక్కెళ్ళావో అది చెప్పు. మా నాన్న మాణిక్యం చావు బతుకుల్లో ఉండడానికి కారణమెవరో అది కూడా చెప్పు. మా తమ్ముడు మాణిక్యం కూతురా ఈ అమ్మాయి. అది అది ఓహో, నువ్వెంతైనా ఈవిడ తొత్తవి కదా. ఈమె చిట్టికేస్తే తప్ప నువ్వు మాట్లాడవన్నమాట. కాంచనమాల, నువ్వు పంపిన నీ తొత్తుతోనే నిజం చెప్పించమంటావా, లేక నువ్వే నోరు విప్పుతావా? ఏయ్, ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? స్పృహుండే మాట్లాడుతున్నావా? నాకు బాగా తెలుసు. నా ముందు నించుంది మంచి మానవత్వం లేని ఒక మనిషి. తన స్వార్థం కోసం, తన అహంకారాన్ని గెలిపించుకోవడం కోసం ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకునే ఒక మనిషి. అయినా మేం నీకు ఏం అన్యాయం, ద్రోహం చేశామని మా జీవితాలతో నువ్వు ఇలా ఆడుకుంటున్నావు? ఎందుకు మా అక్కని దూరం చేశావు? తెచ్చివు, మా అక్కని నాకు తెచ్చివు. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. తెచ్చివు, మా అక్క నాకు తెచ్చివు. ఏ,
నీ అక్క చావు కారణం ఆ రంగమ్మ మీ నాన్న. వెళ్ళి వాళ్ళనడుగు. చనిపోయిన మీ అక్కని తెచ్చిస్తారేమో. అంతేగాని వింటున్నాం కదా అని పిచ్చి వాగుడు వాగితే సెక్యూరిటీ గార్డ్ని పిలిపించి బయటికి గెంటించాల్సొస్తుంది.